మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము. నిశ్చయముగా నీ దురదశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనెదవు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే నిశ్చయముగా నీ దురదశను నీవు మరచెదవు. మానవుని జీవితంలో కేవలం మంచి దశలే కాకుండా దురదశలను కూడా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. మనకు అన్నీ మంచి జరుగుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఎప్పుడైనా జరగరానివి జరిగితే మనం చాలా కృంగిపోతూ ఉంటాం కదా. అమ్మో, మరలా నాకు ఈ పరిస్థితి వద్దు అన్నట్లుగా మనం ఆలోచిస్తాము. ఒక్కొక్కసారి అవి గతించిపోయిన తరువాత అమ్మో, అవి నా జీవితంలో ఎంత భయంకరమైన రోజులు అని వాటిని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఇంకా భయపడుతూనే ఉంటాము. కానీ ప్రభువారు ఈ ఉదయకాల సమయమున ఏమని వాగ్దానం చేస్తున్నారు అంటే, నిశ్చయముగా నీవు నీ దురదశను మర్చిపోయేలా నేను చేస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడే మన దురదశను తొలగించకపోతే దాని నుండి ఎవరు కూడా మనల్ని తప్పించలేరు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఒకవేళ కీడులో ఉన్నావా, శ్రమల కాలంలో ఉన్నావా, లేక శోధన కాలంలో ఉన్నావా, నాకే ఏంటి ఇంత భయంకరమైన కష్టం వచ్చింది అని బాధపడుతూ ఉన్నావా? నీవు కొంచెము ఓపిక పడితే రానున్న దినములలో నీ దురదశను దేవుడు మర్చిపోయేలా చేస్తాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, దేవుడు నీకు మేలు చేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. నీవు దీన్ని విడిచిపెట్టిన తరువాత నీవు దీన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది నీకు ఎలా ఉంటుంది అంటే, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండయా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి దురదశను తొలగించమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. వారి అవసరతలు అక్కర్లు అన్నీ కూడా నువ్వెరిగిన దేవుడు కదా ప్రభువా. నీ మితిలేని ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరత అక్కర్లన్నీ కూడా తీరుస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. బలహీనులుగా ఉంటే జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారి యొక్క బలహీనత నుంచి మంచి ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాను దేవా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. వారి యొక్క స్టడీస్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. నీ జ్ఞానంతో వారిని నింపమని అడుగుచున్నాను దేవా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. వారి యొక్క చదువుకు తగినట్లుగా వారి ఉద్యోగము పొందుకుంటానికి కృప చూపించండి తండ్రి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. చక్కటి వధూవరులను మీరు జతపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. సుఖమైన ప్రసవాన్ని మీరు వారికి అనుగ్రహించండి ప్రభా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. వారి యొక్క గర్భద్వారాలు మీరు తెరవమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. ఏ లోపమున్నను మీరు సరిచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా.
ప్రభా. మా దేశమును, దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండియా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. వారు ఏ పని చేసినను మీరు వారికి సఫలతను దయచేయమని అడుగుచున్నానయ్యా. వారి యొక్క ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గమధ్యంలోని దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.